నమస్తే. కన్నారావు కన్యాస్తే. కన్నారావు ఈ పేరు ఇటీవల మనం తరచూ విన్నాం. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్న కుమారుడు కల్వకుంట్ల కన్నారావు. ఇతను ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ల్యాండ్ను ఆక్రమించుకోవడంలో భాగంగా కొంతమంది వ్యక్తులపై దాడి చేసినటువంటి కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇతనిపై మరొక కేసు. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని బెదిరించి కిడ్నాప్ చేసి నిర్బంధించి అతని వద్ద నుంచి భారీ మొత్తంలో నగలు కాజేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మారింది. ఇప్పుడు 5గురిపై కేసు నమోదైంది. 60 లక్షల నగదు, అలాగే 97 తులాల బంగారం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి కాజేశారు. వాస్తవానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను కన్నారావుకి పాత పరిచయస్తుడు. 2020 నుంచి వారి మధ్య పరిచయం ఉంది. ఇటువంటి క్రమంలో ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి నందిని చౌదరి అనే ఒక మహిళను అతను అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భంలో వారి మధ్య ఒక పరిచయం పెరిగింది. ప్రతిసారి కలుసుకోవడం, అలాగే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే బయటకు వెళ్ళడం, ఇట్లాంటివి చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అతను చాలా ఆస్తిపరుడు అని ఈ యొక్క బ్యాచ్ కన్నారావు గ్యాంగ్ ఒక ఆలోచనకు వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు విజయవర్ధన్ రావు. అతనికి ఒక కోట్లాది రూపాయల విలువైనటువంటి ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్కి సంబంధించి ఒక వివాదం నడుస్తున్నటువంటి క్రమంలో ఈ నందిని చౌదరి ద్వారా కన్నారావు దగ్గరికి వెళ్ళటం, కన్నారావు నేను చూసుకుంటా, మొత్తం అంతా మన చేతుల్లోనే ఉన్నారు ఆఫీసర్లంతా అని చెప్పి ఆ సందర్భంగా అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ కేసు సెటిల్ చేయకపోగా ఈ యొక్క గ్యాంగ్ అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు అలాగే నగలు స్వాధీనం చేసుకోవాలని చూస్తారు. దీనికి సంబంధించి తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే అతన్ని పిలిపించి కిడ్నాప్ చేశారు. ఫస్ట్ దానికి సంబంధించి బెదిరించారు. అలాగే ఆ యొక్క నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు నగలు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారు. ఇలాంటి సందర్భంలో అతను ఏదో రకంగా తప్పించుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. ముఖ్యంగా ఈ బిందు మాధవి అలియాస్ నందిని చౌదరి, ఆమెతో పాటు కన్నారావు, శ్యామ్ ప్రసాద్, సంతోష్, తులసిరామ్ ఈ 5గురిపై కేసులు నమోదు చేశారు. కిడ్నాప్ కేసు, బెదిరింపులు, అలాగే అతని దగ్గర నుంచి దౌర్జన్యంగా డబ్బు నగలు కాజేయటం. ఇలాంటి సందర్భంలో చాలామంది పోలీస్ అధికారుల పేర్లు వీరు ఉపయోగించారు. ప్రధానంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు పేరును ఎక్కువగా వాడి వీరు ఈ దందా చేసినట్లు కూడా పోలీసుల విచారణలో తేలింది. అంటే ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్నారు? ఒక ముఖ్యమంత్రి బంధువై ఉండి గతంలో ఈ కన్నారావు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డాడనేది మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి కోట్లాది రూపాయలు విలువైనటువంటి ఒక ప్రాజెక్టు సంస్థకు సంబంధించినటువంటి ల్యాండ్ను ఆక్రమించుకోవడానికి రౌడీలను పంపించి అక్కడ ఉన్న వారిపై దాడి చేసి చాలా నానా హంగామా చేశాడు. ఆ కేసులో తప్పించుకొని తిరుగుతున్నటువంటి కన్నారావుని మొత్తానికి ఏదో రకంగా పట్టుకున్నారు. అంటే అధికారం మా చేతిలో ఉంది కదా అని ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారో ఇది మరొక ఉదాహరణ. తెలంగాణ వ్యాప్తంగా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అరాచకాలు సృష్టించారో ఇప్పుడు బయటపడుతున్నాయి. చాలామంది కన్నారావుపై కంప్లైంట్ చేయడానికి భయపడుతున్నారట. అతను చేసినటువంటి అరాచకాలు అలాంటివి. అంటే ఒక అప్పట్లో ముఖ్యమంత్రి బంధువై ఉండి ఇంకా అతను చెప్పిందే వేదం, నేను చూసుకుంటా, నేను చేస్తా అని చెప్పి అవతల వారిని ప్రలోభపెట్టి మోసం చేసి నిలువున దోపిడీ చేయటం. ఇలాంటి సందర్భంలో కన్నారావుపై అనేక రకాలుగా ఆరోపణలు, అన్ని ల్యాండ్ సెటిల్మెంట్లు, అలాగే ఇతరేతర వేరే సెటిల్మెంట్లో కూడా కన్నారావు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. ఎవరైతే ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ల్యాండ్ విషయంలో గొడవకు వెళ్ళారో వారు కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కిడ్నాప్ చేసే వ్యవహారంలో
చాలా కీలకంగా వ్యవహరించారు అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ కేసులో ప్రస్తుతానికైతే 5గురిపై కేసులు నమోదు చేశారు. ఇంకా ఎవరున్నారు ఏంటనే దాని మీద కూడా ఒక రకమైనటువంటి విచారణ చేస్తున్నారు పోలీస్ అధికారులు.